Dear students, I am going to explain digital system design using VHDL and Verilog. Uh, this is the first unit. These are the first unit concepts. The first concept in the digital system design using VHDL is the program structure. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అసలు? విహెచ్డిఎల్ కోడ్ రాయాలి అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అనమాట. ఆ స్ట్రక్చర్‌లో మెయిన్ పార్ట్స్ ఎంటిటీ డిక్లరేషన్ అండ్ ఆర్కిటెక్చర్ డిక్లరేషన్. విహెచ్డిఎల్ కోడ్ రాయాలంటే ఎంటిటీని ఎలా డిక్లేర్ చేయాలో, ఆర్కిటెక్చర్ ఎలా రాయాలో తెలిస్తే చాలు విహెచ్డిఎల్ కోడ్ రాయడం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ అసలు ఎంటిటీ అంటే ఏముంటాయో చూడండి ఇక్కడ. It gives the specifications of input and output signals to the external circuit. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ గివ్స్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అండ్ గేట్ తీసుకున్నాం అనుకోండి. అండ్ గేట్ తీసుకుంటే దానికి 2 ఇన్పుట్ అండ్ గేట్ అనుకున్నాం అనుకోండి. 2 ఇన్పుట్స్ ఉంటాయి. 1 అవుట్పుట్ ఉంటుందనమాట. వాటి స్పెసిఫికేషన్స్‌ని ఎంటిటీలో రాయాలన్నమాట. ఓకే. ఎంటిటీ గివ్స్ ద ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ డివైస్ అండ్ అదర్ పెరిఫెరల్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్స్ ఏబి అనుకొని వైని అవుట్పుట్ అనుకుంటే ఏబి అనేవి ఎక్స్టర్నల్ సర్క్యూట్కి కనెక్ట్ చేయొచ్చు కదా, అలాగే వైని కూడా ఎక్స్టర్నల్ సర్క్యూట్కి కనెక్ట్ చేయొచ్చు. ఈ ఆ, వీటి స్పెసిఫికేషన్స్ని ఎంటిటీ యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం అనమాట. చూడండి సింటాక్స్ చూడండి. సింటాక్స్ చూస్తే ఎంటిటీ నేమ్ ఈజ్. ఎంటిటీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ఎంటిటీ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఎంటిటీకి మనం ఒక నేమ్ని అసైన్ చేయాలి. ఓకే, ఎంటిటీ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఎంటిటీకి ఒక నేమ్ని అసైన్ చేస్తాం అనమాట. ఆ నేమ్ని ఎంటిటీ నేమ్ అంటాము. ఎంటిటీ నేమ్ ఈజ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఒక్కసారి చూడండి, ఎంటిటీ సింటాక్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఎంటిటీ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఎంటిటీ నేమ్ ఈజ్. మనం ఏదైతే సర్క్యూట్కి రాద్దాం అనుకుంటున్నా ఆ సర్క్యూట్ నేమ్ని ఎంటిటీ నేమ్ అంటాం అనమాట. ఈజ్. పోర్ట్ ఆఫ్. పోర్ట్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ రాస్తాం అనమాట పోర్ట్లో. చూడండి ఇక్కడ ఏమేమి ఉంటాయో. పోర్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత సిగ్నల్ నేమ్ కోలన్ మోడ్ సిగ్నల్ టైప్. సిగ్నల్ నేమ్ అంటే ఏంటి? ఇండికేట్ ఉందనుకోండి, ఏ బి ఉన్నాయి కదా ఇన్పుట్ నేమ్స్, వాటిని సిగ్నల్ నేమ్స్ అంటారు అనమాట. ఏ బి అనే వాటిని సిగ్నల్ నేమ్స్ అంటారు. తర్వాత కోలన్. కోలన్ తర్వాత రాయాల్సింది ఏంటి? ఆ సిగ్నల్ అనేది ఇన్పుట్టా అవుట్పుట్టా లేదా బఫర్ టైపా అనేది ఈ మోడ్ ప్లేస్లో రాయాలి. నెక్స్ట్ సిగ్నల్ టైప్. సిగ్నల్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. బిట్ టైప్ ఉంటుంది, బైట్ టైప్ ఉంటుంది, వెక్టర్ టైప్ ఉంటుంది, ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ టైప్ ఉంటుంది. ఆ సిగ్నల్ టైప్ని ఇక్కడ రాస్తాం. అలాగే ఎన్ని సిగ్నల్స్ ఉంటే అన్ని సిగ్నల్స్ ఇలా రాస్తాం అనమాట. మనకున్న ఆ సిగ్నల్స్ అన్నీ రాసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టాలి. నెక్స్ట్ ఎంటిటీని ఎండ్ చేయాలి. సిగ్నల్స్ అన్నీ డిక్లేర్ చేసిన తర్వాత ఎంటిటీని ఎండ్ చేయాలి. ఎండ్ ఎలా చేస్తారు? ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎండ్ చేయాలి. ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎంటిటీ నేమ్. ఇక్కడ మనం ఎంటిటీని డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్లో ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్తో ఎండ్ చేయాలి. ఇది సింటాక్స్ అనమాట. ఎంటిటీ సింటాక్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 2 ఇన్పుట్ ఆర్ గేట్కి ఎంటిటీ రాయాలి అంటే ఎలా రాస్తాము? ఎంటిటీ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాము. ఎంటిటీ నేమ్ ఆర్ గేట్ అనుకుందాం అనుకోండి. ఆర్ ఆర్ అండర్ స్కోర్ గేట్ ఈజ్ అని ఫస్ట్ లైన్ రాస్తాం. నెక్స్ట్ పోర్ట్. పోర్ట్లో ఏం రాయాలి? విత్ ఇన్ ద పోర్ట్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఆల్ ఇన్పుట్స్ అనమాట. ఆల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇక్కడ 2 ఇన్పుట్ టార్గెట్ అనుకున్నాం కాబట్టి 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి అనుకుందాం. సో ఫస్ట్ సిగ్నల్ ఈజ్ ఏ అనుకుందాం. ఏ కోలన్ మోడ్ ఈజ్ ఇన్. సో మోడ్ ప్లేస్లో ఇన్ అని రాస్తున్నాం, ఎందుకంటే ఏ అనేది ఇన్పుట్టే కదా కాబట్టి ఇన్ అని రాస్తాం. నెక్స్ట్ సిగ్నల్ టైప్ ఈజ్ ఎస్టీడీ అండర్ స్కోర్
లాజిక్ సెమీకోలన్. మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ రాయాలి అంటే మనం నెక్స్ట్ సిగ్నల్ డిక్లేర్ చేయాలంటే సెమీకోలన్ పెట్టి నెక్స్ట్ సిగ్నల్ రాయాలన్నమాట. సెమీకోలన్ బి కోలన్ మోడ్ ఈజ్ ఇన్, సిగ్నల్ టైప్ ఈజ్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్. నెక్స్ట్ వై కోలన్ సిగ్నల్ టైప్ ఈజ్ సిగ్నల్ మోడ్ ఈజ్ అవుట్పుట్ కదా, వై అవుట్పుట్ కాబట్టి అవుట్ అని రాయాలి. నెక్స్ట్ సిగ్నల్ టైప్ ఈజ్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్. అంతే కదా, 2 ఇన్పుట్ ఆర్ గేట్ అంటే ఏమేమి ఉంటాయి, 2 సిగ్నల్స్ ఏ కామా ఏ అండ్ బి, 2 సిగ్నల్స్ని డిక్లేర్ చేసేస్తాం. నెక్స్ట్ వై వై ఈజ్ ద అవుట్పుట్. సో సిగ్నల్ డిక్లరేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాము, బ్రాకెట్ క్లోజ్ చేసేసి సెమీకోలన్ పెట్టి నెక్స్ట్ ఎంటిటీని ఎండ్ చేయాలి. ఎంటిటీని ఎలా ఎండ్ చేస్తాము, ఎండ్ ఇక్కడ ఏదైతే ఎంటిటీ నేమ్ రాసామో అదే నేమ్తో ఇక్కడ ఎండ్ ఆర్ గేట్ అని రాయాలన్నమాట. ఆర్ గేట్ సెమీకోలన్ అని రాయాలి. నెక్స్ట్ అలాగే 3 ఇన్పుట్ అండ్ గేట్కి చూడండి, 3 ఇన్పుట్ అండ్ గేట్కి ఎంటిటీ ఎలా రాస్తాము, ఎంటిటీ అండ్ గేట్ ఈజ్ అంటే ఇక్కడ ఏంటి ఎంటిటీ నేమ్ అండ్ గేట్ అనమాట. ఇది యూజర్ డిఫైన్డ్ నేమ్, మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు నేమ్స్, కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ విత్ ఇన్ ద పోర్ట్, ఈ పోర్ట్లో ఏమేమి రాయాలి, 3 ఇన్పుట్స్ కాబట్టి XYZ అనుకున్నాం. 3 ఇన్పుట్స్ని ఇక్కడ XYZ 3 ఇన్పుట్స్, 3 ఇన్పుట్ టైప్ కాబట్టి ఇన్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ అని రాసాము. నెక్స్ట్ డబ్ల్యూ అవుట్పుట్ అనుకున్నాం కాబట్టి డబ్ల్యూ కోలన్ అవుట్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. నెక్స్ట్ ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎంటిటీ నేమ్ అండ్ గేట్ సెమీకోలన్. సో ఎంటిటీని రాయాలంటే ఇలా రాయాలి. ఇప్పుడు మీరు ఎంటిటీని అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉన్నాయి ఇందులో, సిగ్నల్ నేమ్, కోలన్, మోడ్, సిగ్నల్ టైప్ అనమాట. సో మీరు థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిగ్నల్ నేమ్స్ అంటే ఏంటి, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. నెక్స్ట్ మోడ్ అంటే ఏమేమి వస్తాయి, ఇన్ కామా అవుట్ కామా ఇన్ అవుట్ మోడ్లో వచ్చేది. ఇన్ అంటే ఇన్పుట్, అవుట్ అంటే అవుట్పుట్, ఇన్ అవుట్ అంటే బఫర్. సిగ్నల్ టైప్, there are different types of signal types. ఫస్ట్ చూడండి మీరు థియరీ చూస్తే ఎంటిటీలో ఏమేమి కవర్ అవుతున్నాయో చూడొచ్చు. ఇక్కడ ఎంటిటీ నేమ్, ఎంటిటీ నేమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్, అంతే కదా, ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్ సెలెక్టెడ్ బై ద యూజర్ టు నేమ్ ద ఎంటిటీ. మనం ఆర్ గేట్కి రాయాలి అనుకున్నప్పుడు ఎంటిటీ నేమ్ ఏమి ఇస్తున్నాం, ఆర్ గేట్ ఇస్తున్నాం. అండ్ గేట్ రాయాలనుకున్నప్పుడు ఎంటిటీ నేమ్ ఏమి ఇస్తున్నాం, అండ్ గేట్ అని ఇస్తున్నాం. ఇది యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్ అనమాట. మనం యూజర్ ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళు అసైన్ చేసే నేమ్ని ఐడెంటిఫైయర్ అంటారు. సో దాన్ని అది ఎంటిటీ నేమ్లో వస్తుంది. నెక్స్ట్ సిగ్నల్ నేమ్స్ అంటే 2 ఇన్పుట్ అండ్ గేట్ ఇన్పుట్స్కి మనమే అసైన్ చేసే నేమ్స్ అవి కూడా, బి అని ఇవ్వచ్చు, XY అని ఇవ్వచ్చు, నెక్స్ట్ MN అని ఇవ్వచ్చు, ఏదైనా సరే యూజర్ డిఫైన్డ్ సెలెక్టెడ్ ఐడెంటిఫైయర్స్ అనమాట సిగ్నల్ నేమ్స్ కూడా. నెక్స్ట్ మోడ్, మోడ్ అంటే ఏమేమి వస్తాయి, ఇన్పుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్ అంటే బఫర్ కింద వస్తుంది అనమాట. అదే సిగ్నల్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నల్ టైప్, ఈ సిగ్నల్ టైప్స్ అని మాత్రం బిల్ట్ ఇన్ టైప్స్ అనమాట. కొన్నిసార్లు మనం యూజర్ డిఫైన్డ్ సిగ్నల్ టైప్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్కిటెక్చర్, ఎంటిటీ అర్థమైంది కదా. ఆర్కిటెక్చర్ చూడండి, ఆర్కిటెక్చర్ అంటే ఒకసారి చూడండి దీని డిఫరెన్స్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఎంటిటీ అంటే ఏం చేస్తామంటే అందులో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ స్పెసిఫికేషన్స్ రాస్తాం అనమాట. ఆర్కిటెక్చర్ అంటే ఏం చేస్తారంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ గేట్కి అవుట్పుట్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అని వస్తుంది. అంటే దాని ఆపరేషన్, ఆ అండికేట్ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్ రాయాలన్నా అలాంటివి ఏవైనా సరే ఆర్కిటెక్చర్ బాడీలో మాత్రమే రాస్తాం అనమాట. ఎంటిటీలో మనం ఎక్కడ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయం, జస్ట్ ఇవి ఇన్పుట్స్, ఈ సిగ్నల్స్ అవుట్పుట్స్ అని మాత్రమే, ఆ స్పెసిఫికేషన్స్ మాత్రమే రాస్తాం ఎంటిటీలో. ఓకే, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ చూడండి, ఆర్కిటెక్చర్లో ఇట్ స్పెసిఫైస్ బిహేవియర్
Architecture specifies behavior, functionality, interconnections, or relationship between inputs and outputs. Syntax of architecture. ఆర్కిటెక్చర్ సింటాక్స్ చూడండి, సేమ్ ఎంటిటీ లాగానే ఆర్కిటెక్చర్ కూడా ఆర్కిటెక్చర్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ నేమ్, ఆర్కిటెక్చర్ నేమ్ రాయాలి ఇక్కడ కూడా. ఇది కూడా యూజర్ డిఫైన్డ్ నేమే. ఆఫ్ ఎంటిటీ నేమ్, ఆఫ్ ఎంటిటీ నేమ్ అంటే ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, మనం అది అందులో రిలేషన్షిప్ బిహేవియర్ రాస్తాము. దేనికి బిహేవియర్ రాయాలి, ఏ ఎంటిటీకి అయితే మనం బిహేవియర్ రాద్దాం అనుకుంటున్నామో ఆ ఎంటిటీ నేమ్ ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది సెంటెన్స్కి. ఒక్కసారి చూడండి. ఆర్కిటెక్చర్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ నేమ్, హాఫ్ ఎంటిటీ నేమ్. హాఫ్ ఎంటిటీ నేమ్ అంటే మనం అండ్ గేట్కి రాద్దాం అనుకుంటున్నామా, ఆర్ గేట్కి రాద్దాం అనుకుంటున్నామా, దేనికైతే రాద్దాం అనుకుంటున్నామో ఆ ఎంటిటీ నేమ్ మాత్రమే ఇక్కడ రాయాలన్నమాట. రాసిన తర్వాత లాస్ట్లో ఈజ్ ఏవైనా డిక్లరేషన్స్ పార్ట్స్, మనం ఆ ప్రోగ్రామ్కి రాయాల్సిన డిక్లరేషన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ రాస్తాం అనమాట. కాంపోనెంట్ డిక్లరేషన్స్, టైప్ డిక్లరేషన్స్, కాన్స్టెంట్, సిగ్నల్, ఫంక్షన్, ప్రొసీజర్, వేరియబుల్ డిక్లరేషన్స్ అలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడ రాస్తాము. తర్వాత ప్రతి ఆర్కిటెక్చర్ ఒక బిగిన్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆర్కిటెక్చర్ బాడీ బిగిన్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఏమైనా డిక్లరేషన్స్ ఉంటే మాత్రం బిగిన్ కంటే ముందు డిక్లేర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ బిగిన్ తర్వాత కాన్కరెంట్ ఆర్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ రాస్తాం ఇక్కడ. ఓకే, రాసిన తర్వాత ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్. ఈ ఆర్కిటెక్చర్ కూడా సేమ్ ఎంటిటీ లాగానే ఎండ్ అనే కీవర్డ్తో ఎండ్ చేస్తాము. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏదైతే ఆర్కిటెక్చర్ నేమ్ ఇస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అదే ఆర్కిటెక్చర్ నేమ్తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ సెమీకోలన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎండ్ ఎంటిటీ నేమ్ తర్వాత సెమీకోలన్ ఇవ్వాలి. ఇక్కడ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ కూడా అంతే, ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్. ఇప్పుడు చూడండి, ఆర్కిటెక్చర్ అంటే మెయిన్ మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ లైన్. ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈజ్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బాడీ అనేది బిగిన్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. బిగిన్ తర్వాత ఏ స్టేట్మెంట్స్, ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ రాస్తాము. రాసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వీడియోలో ఆర్కిటెక్చర్ మోడలింగ్ స్టైల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.